హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పిట్ అయితే తయారు చేసుకుందామండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఏం లేదండి. ఇడ్లీ రవ్వ, బెల్లము, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేకపోతే ఎండు కొబ్బరి, నెయ్యి ఉంటే చాలండి. ఈజీగా ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలాగా పిల్లలకి మెచ్యూర్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఇలా గట్టి బలం అని చెప్తారు కదండి. ఇదైతే చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూపించేస్తాను రండి. 2 కప్స్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి. ఇది బాగా మనం గోల్డెన్ కలర్లో వచ్చిందాక డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఇలాగా బాగా చిన్న మంట పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది అందరికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం నేను మా పాప మెచ్యూర్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. నాకు మా అమ్మ కూడా లేరు చెప్పడానికి. అక్కడెక్కడ ఉంది మా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని చేశానండి. బియ్యం అవన్నీ నానబెట్టి చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ కదా. ఇలాగైతే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ మరిగించుకోవాలండి. కొంచెం నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకున్నాను. అవి మరిగినాక వాటర్ మనం ఈ ఇడ్లీ రవ్వ అయితే తీసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చిన్న మంట మీద కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం ఆరిందాక అలా ఉంచుకున్నామంటే కొంచెం మనం పొడిగా అలాగా అవుతుంది. అండ్ నెయ్యి అయితే కరిగించుకుంటున్నాను నేను. మొత్తం అందులోనే కలిపి కంటే మనం ఇలా పక్కన కరిగించి పెట్టుకుంటే ఎవరికి నచ్చినంత వాళ్ళు నెయ్యి అయితే వేసుకుంటారు కాబట్టి ఇలా పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను. మనం 2 కప్స్ బెల్లం కూడా తీసుకున్నాను. మనకి సూపర్ మార్కెట్లో పొడి బెల్లమైనా దొరుకుతుంది, పర్వాలేదు, లేకపోతే ఏ బెల్లమైనా. 2 కప్స్ కొబ్బరి కూడా తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఎవరికి నచ్చినంత వాళ్ళు నెయ్యి వేసుకొని తింటారని ఇలా పక్కన అయితే పెట్టేసాను. మా పెద్ద పాప వేసుకుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంత మిక్స్ చేసేసుకొని ఇలాగా పెట్టుకోవాలి. ముద్దగా అయింది. కొంచెం ఆరితే పొడిగా కూడా ఉంటుంది. మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా ఉన్నారు. ఎప్పుడు రొటీన్గా ఏ స్వీట్స్ కాకుండా ఇలా చేసి పెడితే హెల్త్కి మంచిది. చాలా మనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. చూడండి ఎంత బాగా తింటుందో ఇష్టంగా. మళ్ళీ చేయమన్నారు, నేనైతే చేయలేదు, చేసి పెడతాను. సింపుల్గానే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగే ఇలాగ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.